రెడ్ బుక్ ఉత్తిత్తిదేనా? జగన్ పేరు లేదా? కార్యకర్తలను నిలువునా మోసం చేశారు. రెడ్ బుక్ నిజమే అయితే జగన్ పై ఒక్క కేసు కూడా లేదెందుకు? కూటమి ప్రభుత్వంపై బీసీవై పార్టీ విమర్శలు. ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ పాలన తప్ప మరొకటి జరగడం లేదు. ఎన్నికల ముందు నారా లోకేష్ ఈ పుస్తకాన్ని చూపిస్తూ వైసీపీ హయాంలో అరాచకాలకు పాల్పడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వీరాలు పలికారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం, ఆయనను అరెస్టు చేసే దిశగా అడుగులు పడకపోవడంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బీసీవై పార్టీ ఈ విషయంలో అత్యంత ఘాటుగా స్పందిస్తూ కూటమి సర్కార్ను నిలదీస్తుంది. ఎన్నికల సమయంలో వైసీపీ వేధింపులకు గురైన తెలుగుదేశం, జనసేన కార్యకర్తలకు న్యాయం చేస్తామని చెప్పి ఇప్పుడు జగన్ విషయంలో చేతులెత్తేయడం, కార్యకర్తలను నిలువునా మోసం చేయడం కాదా? రెడ్ బుక్ లో జగన్ పేరు లేదా? లేక ఆ పేరును చూసి భయపడుతున్నారా? జగన్ విషయంలో వెనకడుగు వేస్తున్నారా? వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం, భూ కబ్జాలు, ఇతర అవినీతి ఆరోపణలపై జగన్ చుట్టూ ఉచ్చు బిగిస్తుందని భావించిన కార్యకర్తలకు టీడీపీ అగ్రనేతల నిర్ణయం విని షాక్ అవుతున్నారు. కేవలం జగన్ సన్నిహితులు, వైసీపీ ముఖ్య నేతలు, చివరికి సీఎంఓలో పనిచేసిన అధికారులను కూడా అరెస్టు చేస్తున్న ప్రభుత్వం జగన్ జోలికి ఎందుకు వెళ్లడం లేదనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. టీడీపీ అగ్రనేతల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జగన్ ను అరెస్టు చేస్తే సానుభూతి వస్తుందని, అది రాబోయే ఎన్నికల్లో పార్టీకి నష్టం చేకూరుస్తుందని భావించి వెనక్కి తగ్గుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇది విన్నాక సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లలో అసహనం పెరిగిపోతుంది. మాపై కేసులు పెట్టించినప్పుడు, మమ్మల్ని వేధించినప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు జగన్ దగ్గరకు వచ్చేసరికి అడ్డు వస్తున్నాయా అని వారు ప్రశ్నిస్తున్నారు. జగన్ పై కేసులు నమోదయ్యే అవకాశాలు లేవన్న ప్రచారం కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంది. అసలు ఈ నాంచుడు ధోరణి ఎందుకు? అన్ని ఆధారాలు ఉన్నాయని చెబుతూనే జగన్ విషయంలో ఇంత జాప్యం ఎందుకు చేస్తున్నారు? జగన్ ముఖ్య అనుచరులను అరెస్టు చేసిన ప్రభుత్వం అసలు కారకుడిని ఎప్పుడు చట్టం ముందు నిలబెడుతుంది? దీని వెనుక రాజకీయ లాలుచి ఉందా? జగన్ అరెస్ట్ కాకపోవడం వెనుక ఏవైనా తెర వెనుక ఒప్పందాలు ఉన్నాయా అనే ప్రశ్నలు సంధిస్తుంది బీసీవై పార్టీ. మొత్తానికి జగన్ పేరు రెడ్ బుక్ లో ఉందా లేదా అన్నది పక్కన పెడితే ఆయనపై చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న జాప్యం మాత్రం ఏదో గూడుపుటాని ఉందన్న అనుమానాలు రేకెత్తిస్తుంది. బీసీవై పార్టీ చేస్తున్న ఈ ఘాటు విమర్శలు కూటమి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేశాయనే చెప్పాలి. మరి ప్రభుత్వం ఈ విమర్శలకు తన చర్యల ద్వారా సమాధానం చెబుతుందా?